జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. సత్తుపల్లిలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కాస్త ప్రైవేట్ బ్యాంకుల మార్టిగేజ్లకు వేదికగా మారింది. రుణాల కోసం అడ్డమైన పనులు ఇచ్చట బాజాప్తగా చేయబడను అని అక్రమార్కులు అవినీతి గేట్లు బార్లా తెరిచారు. కరెన్సీ కట్టలతో చట్టాన్ని చుట్టబండలు చేస్తున్నారు. ఇక గత ఏడాది జరిగిన గిఫ్ట్ రిజిస్ట్రేషన్ల తీరు ముక్కున వేలేసుకునేలా ఉన్నాయి. ఏ డాక్యుమెంట్ కూడా నిబంధనలు అనుగుణంగా రిజిస్ట్రేషన్లో జరగడం లేదు. గిఫ్ట్ రిజిస్ట్రేషన్ల పేరుతో తిమ్మిని బమ్మిని చేస్తున్నారు. ఇంటిని భాగాలుగా విభజించి నెలకో పేరు మీద గిఫ్ట్ రిజిస్ట్రేషన్లు చేస్తూ మోసగాళ్లకు మోసగాలు అన్న రీతిలో రెచ్చిపోతున్నారు. ఇక రాసేటోళ్లకు తెలివి లేకుండా, రిజిస్ట్రేషన్ చేసేటోళ్ళకన్నా కనీసం పరిజ్ఞానం లేకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు కొందరు డాక్యుమెంట్ రైటర్లు. సబ్ రిజిస్ట్రార్ తమ గుప్పిట్లో పెట్టుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు మూటగట్టుకుంటున్నారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి అక్రమార్కుల అధికారులను హెచ్చరిస్తున్న డోంట్ కేర్ అంటూ నిస్సిగ్గుగా అక్రమార్కులకు తెరలేపారు. గిఫ్ట్ రిజిస్ట్రేషన్ మాటన ప్రైవేట్ బ్యాంకులకు కన్నం వేస్తున్నారు. సత్తుపల్లి సబ్ రిజిస్ట్రార్ సాక్షిగా జరుగుతున్న గిఫ్ట్ రిజిస్ట్రేషన్ల దందాలపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నారేందర్ రెడ్డి విశ్లేషణ. సాధారణంగా ఒక ఆస్తి బదలాయించాలంటే సంబంధిత కుటుంబ సభ్యులు లేదా ప్రైవేట్ పార్టీ వ్యక్తులు ఎవరైనా ఉంటే దానికి సంబంధించిన సేల్ డీడ్కి సంబంధించిన రుసుములు చెల్లించి సబ్ రిజిస్టర్ కార్యాలయ సాక్షిగా ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయడం సర్వసాధారణం. అదే వ్యవసాయ భూములు అయితే సంబంధిత యాజమాన్య హక్కులు ఎవరికి ఉన్నాయో యజమానులు వాళ్ళకి సంబంధించిన వారసులు వచ్చి సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్ అవుతాయి. అదే ప్లాట్లు కనుక సంబంధిత ప్లాట్ యజమాని కావచ్చు, లేదా యజమానికి సంబంధించిన కుటుంబ సభ్యులు కావచ్చు, లేదా ఎవరైనా యజమానులు చనిపోతే కుటుంబ సభ్యులు వారసులుగా విరాసత్ ఇవ్వడం అనేది తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతుంది. లేదా తమ పేరు మీద ఉన్న భూముల్ని కుటుంబ సభ్యుల పేరు మీద బదలాయించాలంటే ఒక కొడుకు కానీ, ఒక కూతురు కానీ, లేదా ఒక భార్యకు కానీ బదలాయించాలంటే గిఫ్ట్ రిజిస్ట్రేషన్ అనేది సర్వసాధారణం. ఎందుకంటే గిఫ్ట్ రిజిస్ట్రేషన్కి సాధారణ రిజిస్ట్రేషన్ మధ్య ఒక 5% వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి చాలామంది కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆన్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కాకుండా గిఫ్ట్ రిజిస్ట్రేషన్ పేరుతోటి వారసత్వంగా ఏదైతే కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో తండ్రి కొడుకు కానీ, కూతురు కానీ, భార్యకు కానీ ఇవ్వచ్చు, లేదా తల్లి భర్తకు కానీ, లేదా కూతురు కానీ, కొడుకు కానీ, మనవడు కానీ, మనవడు కానీ వారసత్వం వచ్చే ఆస్తుల్ని బదలాయించేది గిఫ్ట్ రిజిస్ట్రేషను ఒక కొలమానం. లేదా సాధారణ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇది 2% అయితే 7.5% ఖర్చు అవుతుంది. కాబట్టి ఇంకొక 5 నుంచి 6% మాత్రం ఖర్చు అవుతుంది. కాబట్టి చాలామంది కుటుంబ సభ్యులు తమ పేర్ల మీద ఉన్న ఆస్తుల్ని గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేస్తుంటారు. కానీ ఘనత వహించిన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కుటుంబ సభ్యులు కాకుండా, అంటే రక్త సంబంధికులు కాకుండా వాళ్ళు గిఫ్ట్ రిజిస్ట్రేషన్ ఇవ్వడానికి సర్వ హక్కులు కల్పించేశారు. సాక్షాత్తు సత్తుపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన గిఫ్ట్ రిజిస్ట్రేషన్ల దందా అన్నీ ఇన్ని కావు. కొన్ని వందల గిఫ్ట్ రిజిస్ట్రేషన్లు అక్రమ మార్గంలో యాజమాన్య హక్కులు మారిపోయాయి. తాజాగా మనం చూసుకుంటే కనుక ఏదైతే ఈడా బుచ్చిబాబు కావచ్చు, లేదా ఈడా పుల్లయ్య కావచ్చు, దాంతోపాటుగా ఈడా సర్ల లేదా ఈడా పిషమయ్య సంబంధించిన డాక్యుమెంట్లు
2299 డాక్యుమెంట్ నెంబరు 2024 జరిగింది. దాంతోపాటుగా 2298 2024 జరిగింది. అంటే 2 డాక్యుమెంట్ కూడా ఈదా సంబంధించిన డాక్యుమెంట్. దాంట్లో మనం ఒకటి చూస్తే నమ్మలేని నిజం ఏంటంటే వేంసూరు బీసీ కాలనీకి సంబంధించిన డాక్యుమెంట్తో పాటు అదే వేంసూరు కాలనీ 2 ఎకరాల 35 గుంటలు ఎక్స్టెంట్ 2 ఎకరాల 35 గుంటలు మొత్తం ఆ సర్వే నెంబర్లో ఉన్నది 2 ఎకరాల 35 గుంటలు. అది ఎవరెవరు చేసుకున్నారంటే ఈదా బుచ్చిబాబు, ఈదా ముత్యం, ఈదా బుచ్చిబాబు అంటే ఈదా బుచ్చిబాబు భార్య ఈదా ముత్యం, అదే సమయంలో ఈదా భిక్షమయ్య భార్య ఈదా సర్ల. అంటే 2 కుటుంబాలు భార్యాభర్తలు. కానీ ఇక్కడ గంత వహించిన సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మరదల పేరు మీద ఉన్న ఆస్తి వేరే వాళ్ళకు గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయొచ్చట చెప్పిన మాట. దాంతోపాటు ఈ గిఫ్ట్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు జరిగిందంటే అంటే ఒకరి నుంచి ఒకరు 28/9/2024లో ఒక గిఫ్ట్ రిజిస్ట్రేషన్ జరిగింది. అదే గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్ మళ్ళీ 2 నెలల తర్వాత మరో వ్యక్తి మీదకి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ అయింది. ఎలా సాధ్యమవుతుంది? 2 నెలల వ్యవధిలో 2 గిఫ్ట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు ఒకే ఎక్స్టెంట్ డాక్యుమెంటు ఏదైతే మరదల మీద ఉన్న భూమి బావ పేరు మీద లేదా మరదల పేరు మీద ఉన్న భూమి భార్య పేరు మీద ఉన్న భూమి భర్తకు బదలాయించి ఈ రకంగా డాక్యుమెంట్లను ఎక్కడికక్కడ నియమ నిబంధనలు ఉల్లంఘించి ప్రజాధనాన్ని కొల్లగొట్టడమో లేదా ప్రైవేటు బ్యాంకులు మోసం చేసేందుకు ఒక అడ్డాగా సత్తుపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయం వేదికగా మారింది. డబ్బిస్తే అవసరమైతే కార్యాలయాన్ని కూడా రిజిస్ట్రేషన్ చేస్తామంటూ మాట్లాడే కొంతమంది అధికారుల వైఖరి వల్ల స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం కాస్త అవినీతికి అలవాలంగా మారింది. ఎందుకంటే నియమ నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టకుండా వ్యవహరించాల్సిన సంబంధిత అధికారులు ప్రభుత్వ నిబంధనలు తోసిరాదంటూ అసలు నియమ నిబంధనలు జాంతానాయి అంటూ కేవలం కొంత కాసుల కోసం కక్కుర్తిపడి కుటుంబ సభ్యులకు సంబంధం లేని వ్యక్తులను గిఫ్ట్ రిజిస్ట్రేషన్ పేరు మీద ఆన్ రికార్డెడ్గా ఇచ్చేశారంటే నిజంగా ఎంత దౌర్భాగ్యం పరిస్థితి ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు. దీంట్లో ఒక డాక్యుమెంట్లో 2024లో 2299 డాక్యుమెంట్లో ఈదా వరలక్ష్మి అనబడే సరళ అట. వరలక్ష్మి వేరు, సరళ వేరు. ఈడ అంటే అక్క చెల్లెలు కావచ్చు లేదా తోబుట్టులు ఏదైతే తోడుకోడలు కావచ్చు ఏదైనా కావచ్చు. కానీ ఇక్కడ మాత్రం వరలక్ష్మి అనబడే సరళ అట. అంటే సరళ అనబడే వరలక్ష్మి అంటే వీళ్ళకి వీళ్ళు పేర్లు అనుకొని అన్వయించుకొని రిజిస్ట్రేషన్ మాత్రం చేయొచ్చు. అంటే దీనికి ఎలాంటి హక్కులు లేవు. ఇదంతా ఒక ఫేక్ డాక్యుమెంట్గా కనపడుతుంది. కేవలం 2 నెలల వ్యవధిలో 2 డాక్యుమెంట్లు గిఫ్ట్ రిజిస్ట్రేషన్ ఎలా సాధ్యమవుతాయి? సంబంధిత సబ్ రిజిస్టర్ మోజేస్ భాస్కర్, ఘనత వహించిన మోజేస్ భాస్కరు సత్తుపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని అడ్డంగా అమ్మేస్తున్నాడు. ఏదైతే తప్పు డాక్యుమెంట్లు సృష్టించడం, దానికి కొంతమంది డాక్యుమెంటరీలు తాంటే తందానంటాం, వేలకు వేలు డబ్బులు ఇస్తే ఎలాంటి నియమ నిబంధనలైనా తూచట్టు రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు. నిజంగా ఎంత సిగ్గుచేటు వ్యవహారం అంటే ఒక కింద అంటే ఒక వ్యక్తి నేను నాగేందర్ రెడ్డి, మారెడ్డి నాగేందర్ రెడ్డి పలానా అంటే నాకు సంబంధించిన ఆధార్ కార్డు కావచ్చు లేదా నాకు సంబంధించిన ఏదైతే డాక్యుమెంట్ ఉంటుందో వారసత్వం రావడానికి అవకాశం ఉందో ఏది రిజిస్ట్రేషన్ ఏది గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయాలనో దానికి కొన్ని ఆధారాలు ఉండాలి. ఆధారాలు తగ్గట్టుగానే గిఫ్ట్ రిజిస్ట్రేషన్ సాధ్యమవుతుంది. కానీ ఎలాంటి ఆధారాలు లేకుండానే ఇక్కడ రాశారు, పెన్నుతో రాశారు ఈదా వరలక్ష్మి అనబడే సరళ అట. అంటే వరలక్ష్మి అలియాస్ సరళ అనుకోవాలా లేదా సరళ అలియాస్ వరలక్ష్మి అనుకోవాలా? కానీ ఇలా పెన్నుతో రాసిన పేర్లు ఏదైతే ఉన్నాయో ఈ డాక్యుమెంట్లో మాత్రం సరళ వేరు, వరలక్ష్మి వేరు. సరళ ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసింది, వరలక్ష్మి కూడా మరో గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసింది. అంటే ఇద్దరు వేరు వేరు అనేది ఈ ఏదైతే డాక్యుమెంట్ ఓపెన్ చేసి ఈ డాక్యుమెంట్ తెలుస్తుంది. కానీ ఈ డాక్యుమెంట్ మాత్రం సరళ అనబడే వరలక్ష్మి, వరలక్ష్మి అలియాస్ సరళ. అంటే ఎవరికి వాళ్ళు ఎక్కడికక్కడ రికార్డులన్నీ మార్చేసుకొని రికార్డులు ట్యాంపరింగ్ చేసుకుంటూ ఇలా ప్రభుత్వాన్ని మోసం చేసి, ప్రజలను మోసం చేసి, బ్యాంకులు మోసం చేసి
ఎవరిని ఉద్ధరించడానికి మీరు ఉద్యోగాలు చేస్తున్నారా, ఊడిగం చేస్తున్నారా కొంతమంది వ్యక్తులకు అనేది కూడా కొన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి. లక్షల రూపాయల జీతాలు తీసుకుని ఉద్యోగం చేస్తున్న అధికారులు ఎందుకు ఇంత తప్పటడుగు చేస్తున్నారు, ఎందుకు ఇంత చెత్త పనులు చేస్తున్నారు? నిజంగా సిగ్గుచేటు. మీరు చదువుకున్నారా లేదా చదువుకున్నారా అనేది కూడా అర్థం కాని అంశం. ఏదైనా ప్రభుత్వ కార్యాలయంలో ఒక ప్రభుత్వ ఉద్యోగ బాధ్యతలు స్వీకరించినప్పుడు సమహిత ప్రభుత్వానికి లోబడి, ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి తాను వ్యవహరిస్తానంటూ, చట్టబద్ధంగా పనిచేస్తానంటూ ప్రమాణపత్రం దాఖలు చేస్తారు. ఏది ఉద్యోగం వచ్చిన తొలినాళ్ళలో వాటన్నిటి కూడా తోసిరాదంటూ తాము కాసుల కోసమే కక్కుర్తి పడతాం. కుటుంబాలు ఎన్ని రోడ్డున పడ్డా, ఎవరెంత కొట్టుకున్నా, ఎవరెంత నాశనమైనా మేము మాత్రం బలాదులుగా తిరుగుతాం. మేము 4 అంతస్తుల బిల్డింగ్లు కట్టాలి, 4 లగ్జరీ కార్లలో తిరగాలి, 4 ఇటుకల మందం వెనకేసుకోవాలన్నట్టుగా ఇలా వ్యవహరించి పూర్తిగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయ పద్ధతులు మొత్తం పనంగా పెట్టేశారు. నిజంగా ఎంత సిగ్గుచేటంటే ఈ డాక్యుమెంట్ ఒకసారి వెరిఫై చేస్తే 2 ఎకరాల 35 గుంటల ఎక్స్టెంట్, ఇది సర్వే నెంబర్ కనపడుతుంది. 2 ఎకరాల 35 గుంటలు అంటే 2-35 హౌస్ నెంబర్ 2-35. అదే 2-35 ఈదా వరలక్ష్మికి ఉంటుంది, ఈదా సర్లకు ఉంటుంది. అంటే ఒకటే ఇల్లు ఇద్దరి పేరు మీద ఎలా సాధ్యమవుతుంది? అంటే వరలక్ష్మి సర్ల ఇద్దరు అక్క చెల్లెలు అయితే అసలు అక్క చెల్లెలకు ఏదైనా పార్టీషన్ చేసే పవర్స్ ఉన్నాయా? పార్టీషన్ చేసిన పవర్స్ ఎవరిచ్చారు, ఏ రకంగా ఇచ్చారు, వాళ్ళకున్న డాక్యుమెంటు హద్దులు ఏంటి, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏంటి, గతంలో ఏమైనా రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఇవేమీ లేకుండా కేవలం ఒక ఇల్లుని 2 భాగాలకు విభజించి, అది కూడా ఎంత ఘోరమైన పరిస్థితి అంటే ఏమీ లేకుండా, ఎంత ఘోరమైన పరిస్థితి అంటే 366 గజాలు అనేది ఒక దాంట్లో మెన్షన్ చేశారు, 726 గజాల నుంచి మరో దాని మీద మెన్షన్ చేశారు. ఇది ఘనత వహించిన సబ్ రిజిస్ట్రార్ మోజెస్ భాస్కర్ పనితీరుకి అద్దం పడుతుంది. పైసల కోసం పచ్చిగా నిబంధనలు తొంగలో దొక్కి వ్యవహరిస్తున్న తీరు ఇది. 2 డాక్యుమెంట్లు, ఈదా వరలక్ష్మి అనబడే సర్ల అనబడే వరలక్ష్మి అట. 2 నెలల వ్యవధిలో 366 గజాలు ఒకలకు, 726 గజాలు ఒకలకు, అంటే సుమారు 1100 గజాల స్థలాన్ని గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేశారు. అసలు ఎవరికి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేశారు, గిఫ్ట్ రిజిస్ట్రేషన్కి ఉండాల్సిన నిబంధనలు ఏంటి, ఏ పద్ధతి ప్రకారం చేశారనేది చేసిన మహానుభావుడు పైసల కోసం పూర్తిగా ప్రభుత్వ పరువుని బదన పడేసే మోజెస్ భాస్కర్కి తెలవాలి. అసలు నిజంగా ఇవి ఒరిజినల్ డాక్యుమెంటేనా, లేదా ఈ డాక్యుమెంట్ రూపంలో జరుగుతున్న మోసాలా? ఇదే డాక్యుమెంట్లు రేపు బహిరంగ మార్కెట్లో ఎంతమంది కుటుంబాలు కూల్చే అవకాశం ఉంది? ఒక్కసారి సంబంధిత అధికారులు, జిల్లా ఉన్నతాధికారులు కావచ్చు, లేదా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రాష్ట్ర అధికారులు కావచ్చు, ఒక్కసారి వీటన్నిటి కూడా పరిశీలించి అసలు ఏది నిజమైన డాక్యుమెంట్, గిఫ్ట్ రిజిస్ట్రేషన్ ఉన్న నియమ నిబంధన ఏంటి, నియమ నిబంధనల ప్రకారం గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేశారా చేయలేదా, లేదా బావ మరదలు చేసా, మరదలు బావ చేయొచ్చా, ఇవన్నీ కూడా తేడతలం చేయాల్సిన బాధ్యత స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మీద ఆధారపడి ఉంది. దాంతోపాటుగా మొన్ననే ఈ మధ్య వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సత్తుపల్లి జరిగిన సభలో మాట్లాడుతూ, సత్తుపల్లి అంటేనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రత్యేకత చాటుకున్న సత్తుపల్లి నియోజకవర్గం, ఒక ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం. నేను 30 ఏళ్ల పాటు సత్తుపల్లి ఎమ్మెల్యేగా కొనసాగిన నేపథ్యంలో సత్తుపల్లి అంటే ఒక పద్ధతిగా పరువు పద్ధతులు, దాంతోపాటుగా కొన్ని నియమ నిబంధనలతో వ్యవహరిస్తున్న సత్తుపల్లి నియోజకవర్గం ఔన్నత్యాన్ని నిలబెట్టాలని సాక్షాత్ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక వారం 10 రోజుల క్రితం మాట్లాడిన మాట. కానీ అదే సత్తుపల్లి నియోజకవర్గంలో ఇలాంటి అక్రమాలు, అడ్డదిడ్డమైన పనులు చేస్తున్నప్పుడు ఒక్కసారి ఆ విషయంలో పరిశీలించాల్సిన అవసరం ఉంది, పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటుగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఆయన పరిధిలో ఉంది కాబట్టి ఇప్పటికైనా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సత్తుపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న గిఫ్ట్ రిజిస్ట్రేషన్ దందాల మీద పూర్తిగా ఒక కమిటీని ఏర్పాటు చేసి అసలు నియమ నిబంధనల ప్రకారం నిర్వహిస్తున్నారా లేదా
నియమ నిబంధనల ప్రకారం నిర్వహించకపోతే జరుగుతున్న నష్టం ఏంటి, లేదా భవిష్యత్తులో ఎన్ని కుటుంబాలు ఇటువంటి దొంగ డాక్యుమెంట్లకు బలవ్వాల్సి వస్తుంది, ఎన్ని బ్యాంకులు ముంచాల్సడానికి ఇటువంటి డాక్యుమెంట్లు సిద్ధమవుతున్నాయి, ఈ డాక్యుమెంట్ల వెనక ఉన్న ఒక మాఫియా పరిస్థితులు ఏంటి అనే దాని మీద క్షుణ్ణంగా విచారణ జరిపించి సంబంధిత అధికారులు వెళ్తున్నారు వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకొని ఇటువంటి డాక్యుమెంట్ల దందాన్ని అరికట్టకపోతే భవిష్యత్తులో కొన్ని వందల కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉంది. ఇదే ఎవరైనా వ్యక్తులు కనుక ఈ ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకుపోయి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ పలానా వాళ్ళ వ్యక్తుల మీద ఉందంటే కొనడానికి సాహసిస్తారు. అందువల్ల ఇది ఫేక్ డాక్యుమెంటా లేకపోతే ఏదైనా కల్పితమా ఇతర అంశాలన్నీ కూడా పరిశీలించి ఒక్కసారి ఇటువంటి డాక్యుమెంట్ అయితే గిఫ్ట్ రిజిస్ట్రేషన్ పేరు మీద జరుగుతున్న దందా ఎందుకు గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయాల్సి వస్తుంది, అసలు కుటుంబ సభ్యులు కాకుండా ఎందుకు ఎలా చేస్తారు, చేయడానికి గల కారణాలు ఏంటి, చేయొచ్చా, ఇవన్నీ కూడా పూర్తిగా పరిలో తీసుకోవాలంటే సంబంధిత రాష్ట్రంలో జరుగుతున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరుగుతున్న గిఫ్ట్ రిజిస్ట్రేషన్ల దందా మాఫియాపై విచారిస్తే తప్ప ఇటువంటి అక్రమాలని అరికట్టే అవకాశం లేదు. మొదట్లోనే కనుక వీటిని తుంచకపోతే మొక్క వంగంది మారణ వంగున అన్నట్టుగా మొదట్లోనే ఇటువంటి దొంగ డాక్యుమెంట్లు లేదా దొంగ గిఫ్ట్ రిజిస్ట్రేషన్ కనుక మనం అరికట్టకపోతే ఇటువంటి వేల గిఫ్ట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు లక్షలుగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత వేలాది కుటుంబాలు కొంపలంటూ పోయే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సొంత నియోజకవర్గం సత్తుపల్లిలో జరుగుతున్న అక్రమాలపై దృష్టి సారించాలి. దాంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా గత ఏడాది నుంచి జరుగుతున్న గిఫ్ట్ రిజిస్ట్రేషన్ల దందా, ప్రైవేట్ బ్యాంకుల్ని మోసం చేస్తున్న తీరు మీద కూడా పోలీసు అధికారులతోటి విచారించి సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చెప్పి జర్నలిస్ట్ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఇటువంటి దొంగ డాక్యుమెంట్ల విషయంలో జర్నలిస్ట్ టీవీ నిజాయితీగా నిక్కచ్చిగా ప్రజల ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఎవరి మీద వ్యక్తిగత ద్వేషాలు లేవు, కేవలం జరుగుతున్న తప్పిదాన్ని ఎత్తి చూపటమే జర్నలిస్టు ధ్యేయం. కాబట్టి ఆ దిశగా ముందడుగు వేస్తున్నాం. ఇప్పటికైనా జర్నలిస్ట్ టీవీ ప్రసారం చేస్తున్న కథనాల్ని పరిశీలించి దాని మీద విచారించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పి జర్నలిస్ట్ టీవీ కోరుకుంటుంది.